కొన్ని విషయాలు అతి సామాన్యంగా ఉంటాయి, మనం పట్టించుకోము అట్లాంటివి. కానీ ఆ చిన్న విషయాల్లోనే ఎంతో జీవిత సత్యాలు దాగి ఉంటాయని మహాత్ములు తెలుసుకోగలుగుతారనమాట. ఒక మంచి మాట చెప్పిండ్రండి నరేంద్ర మోదీ గారు, మన భారత ప్రధాని. ఏ విషయం అంటే, రైల్వే స్టేషన్లలో ఒకటి రాసి ఉంటుంది, ఏ షార్ట్ కట్ విల్ కట్ యూ షార్ట్ అని రాసి ఉంటుంది. దాన్ని ఎంత గొప్పగా జీవితానికి అన్వయించి చెప్పిండు మన జంజీలు. ఇప్పుడు ప్రస్తుత కాలంలో అన్నీ మనకు యూజ్ అండ్ త్రో, షార్ట్ కట్లో వెళ్ళిపోవాలి, తొందరగా పాస్ అయిపోవాలి, తొందరగా ఉద్యోగం రావాలి, తొందరగా ఇల్లు కట్టుకోవాలి, తొందరగా రిచ్ అయిపోవాలి, అన్నీ మనకి ఫాస్ట్గా అయిపోతూ ఉండాలి. ఈరోజు అనుకున్నామంటే తెల్లాడికి అయిపోవాలి, ఇన్స్టెంట్గా జరగాలి అని వాటికి ఏది తొందరగా ఎక్కువ లాభం వస్తుంది అని సెర్చ్ చేయడం అనేది పరిపాటి ఇవాళ రేపు కదండి. ఎందుకంటే ఓపికలు ఉండవు కాబట్టి. అయితే అట్లా పోయే కదా ఎంతమంది ఫైనాన్షియల్లో ఇప్పుడు మంగ్లీ ఫైనాన్స్ అని పెట్టిండ్రు అని ఎంతమంది మోసపోయినరు. ఇంకేదో కెనడా వీసాలు అని, లండన్లో అని, ఆమె ఎవరో ఇన్ఫ్లుయెన్సర్స్ పెట్టే వాటిని బట్టి అందరూ అప్లై చేసుకొని లక్షలు మోసం పోతున్నారు. మనం వింటూనే ఉన్నాము. కొంతమంది బ్యాంకులలో పెట్టి మోసపోతున్నారు. ఎవరంటే వాళ్ళు, కొంతమంది ఏమో తెలియక అన్నిట్లో. అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి మోసాలు అంటే, చివరకు ప్రాణాలు కూడా పోతూ ఉన్నాయి. ఎందుకు అంటే, తొందరగా షార్ట్కట్లో మనం ఏదో సాధించాలి, ఏదో పొందాలి అని. ఏదైనా మనము కష్టపడి సాధించిందే నిలుస్తుంది, ఫలితము మనకు ఎప్పటికీ మనం దాన్ని పొందగలుగుతాం. అంతేగాని అప్పటిదప్పుడు ఒక ఎంబీబీఎస్ సర్టిఫికేట్ కొనుక్కొని వాళ్ళు ప్రాక్టీస్ లేదు, డాక్టర్ అని చెప్పేసి పోతే కొన్ని రోజులు అయిన తర్వాత అయినా మనం చూస్తూనే ఉన్నాం ఎంతోమంది ఫేక్ సర్టిఫికేట్లతో వచ్చిందని. అందుకే కదా మన ప్రధాన న్యాయమూర్తి బొద్దింకల్లాగా ఇట్లా ఫేక్ సర్టిఫికేట్లతోని వచ్చి న్యాయమూర్తులుగా చెలామణి అవుతున్న వాళ్ళ మాటల వల్ల ఇట్లా పాడైపోతుంది వ్యవస్థ అన్నారు. అందుకే కదా కాక్రోచ్ పార్టీ వచ్చింది. అంటే ఎవరు ఎటువంటి మెంటాలిటీ ఉంటే వాళ్ళు దానికి అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. ఇట్లా జంజీ అనేవాళ్ళు తెలియక షార్ట్కట్లో వెళ్ళాలనే ప్రయత్నంలో వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటున్నారు అని ఒక్క చిన్నది, ఏ షార్ట్ కట్ విల్ కట్ యూ షార్ట్ అంటే మిమ్మల్నే తక్కువ చేసి పడేస్తుంది, మీరు లేకుండా కూడా చేసి పడేస్తుంది. షార్ట్కట్లో వెళ్ళాలని ప్రయత్నించొద్దు, అది నిజమా కాదా తెలుసుకోవాలి. ఇప్పుడు మనకు మెయిన్గా సోషల్ మీడియా, దీని ద్వారానే కదా అండి పెళ్ళిళ్ళు అవుతున్నాయి, ఉద్యోగాలు సంపాదించుకుంటామని పైసలు కట్టేసుడు, అన్నీ ఆన్లైన్లో ఇంట్లో కూర్చొనే చేసేస్తున్నాం. అబ్బాయి ఏమున్నది ఇంట్లో కట్టేస్తే అయిపోయి అవే వస్తాయని అట్లా కట్టి మోసాలు పోడు, రెంట్ కోసము మోసం పోడు, అన్నీ కూడా మోసాలు జరిగే అవకాశాలు దీనివల్లనే ఉంటాయి, షార్ట్ కట్ వల్ల. అంటే మనము పర్సనల్గా తీసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి షార్ట్ కట్ని ఎన్నుకుంటున్నారు, అది చాలా ప్రమాదము అని మన జీవితం గురించి విడమర్చే చెప్పారు. నాకు బాగా నచ్చింది. అంటే విషయం ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి, నిజమా కాదా. మనం ఇప్పుడు పిల్లలకు షార్ట్కట్లో ఏదైనా కానీ వాడికి హోంవర్క్ రాసుడు తొందరగా రాకుంటే షార్ట్కట్లో మనం రాసి దాని మీద దిద్దిపిస్తాం. అక్కడి నుంచే మొదలు వాడికి చెయ్యి నొప్పి లేస్తుందని. ఇట్లా ప్రతిదండి షార్ట్కట్లో ఇట్లా చేస్తే లేట్ అవుతుంది కాబట్టి ఇట్లా చేస్తే తొందరగా అవుతుంది. అవి కొన్ని విషయాల్లోనే పనికొస్తాయి కానీ అన్ని సమయాల్లో పనికిరావు. ముఖ్యంగా చదువు విషయంలో, డబ్బు విషయంలో షార్ట్కట్లు ఎప్పుడూ పనికిరావు. జీవితంలో అతి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు షార్ట్కట్ అనేది పనికిరాదు. మనం లాంగ్ టర్మ్ ఆలోచనలతోని, మనము ఫ్యూచర్ ఆలోచనలతోని తీసుకునే పునాది లాంటిది మన నిర్ణయం. కాబట్టి ఆ నిర్ణయం అనేది చాలా పకడ్బందీగా ఉండాలి.
షార్ట్కట్లో వెళ్తాము అంటే అది ఎప్పటికీ నిలబడదు, అది ఉపయోగం కాదు. అందుకే ఒక్క ప్లాన్ కాదండి, మనకు ప్లాన్ ఏ, ప్లాన్ బి కాదు, ప్లాన్ సి కూడా ఉండాలి. జెన్జీ తెలుసుకోవాల్సిన విషయం, జెన్ ఆల్ఫా కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు ఏదో నేను బ్యాంక్ జాబ్ కొడతానంటే అది కాకుంటే ఏం చేయాలనేది కూడా ఒక ప్లాన్ ఉండాలి. అది కాకుంటే ఏం చేయాలనేది కూడా ఇంకో మూడో ప్లాన్ కూడా ఉండాలి. అంతేగాని ఒకటి కాకుండా ఇక జీవితం అయిపోయింది మనకింతే అని డిసప్పాయింట్మెంట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎన్నో రకాల, ఇప్పుడు ఇంతకుముందు ఉన్నటువంటి పనులే కాదు, ఇప్పుడు చాలా రకాల వర్క్ అనేది మనకు లభిస్తున్నది. ఏదైనా మనం శ్రద్ధగా చేసుకుంటే దాని ఫలితము 100% మనం పొందుతాం. అంతేగాని ఈ షార్ట్కట్ వ్యవహారంలో పోతే మాత్రం దేంట్లో కూడా మనం సక్సెస్ కాలేము. అది నేను చాలామందిని చూశాను. ఈరోజు నరేంద్ర మోదీ గారి ద్వారా ఈ విషయాన్ని విన్నప్పుడు నాకు కూడా దీన్ని మీకు షేర్ చేయాలనిపించింది. కాబట్టి అందరూ యువతీ యువకులు, తల్లిదండ్రులు కూడా ఇటువంటి షార్ట్కట్ వ్యవహారాలను కంపల్సరీ చేయనియొద్దు. పిల్లలకు చెప్పాలి. ఏదో అమ్మ ఏం లేదు ఇట్లా వేస్తే అయిపోతుంది అని అంటే దానివల్ల మోసపోయిన తర్వాత ఎంత కష్టం అండి. మనం ఎన్నో ఏళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బు వ్యర్థమైపోతే ఎంత బాధపడతాం. మళ్ళీ సంపాదించడానికి ఎన్ని రోజులు పడుతుంది మనకు. కాబట్టి ఇళ్ళు కానీ భూములు కానీ ఏవి కొన్నా కూడా వీడేదో తక్కువకి ఇస్తున్నాడని నేనే చెప్తున్నాను కదా, 30 లక్షలది 4 లక్షలకి ఇస్తా, నాకు అర్జెంటు పెళ్ళి అవసరం ఉంది అందుకని అని చెప్పేసి వాడేదో డిస్ప్యూట్స్ ఉంటాయి, వాడు అమ్ముతాడు తక్కువకు, మన నెత్తిన పడుతుంది, మనం తిరగాలి కోర్టు చుట్టూ. ఆ విషయం వాడు ఎందుకు చెప్పాడు. వాడు అమ్ముకొని వాడు పీడ వదిలించుకోవడానికి చెప్తాడు. మనమేం తక్కువకి వస్తుంది అనుకొని కొనుక్కుంటాం. ఇవి మనను షార్ట్ చేసి పడేస్తాయి అని దీని అర్థంగా విడమర్చి చెప్పిండ్రు. చాలా గొప్ప విషయం, అందరూ దీన్ని తప్పకుండా గమనించాలి. ఈ రోజుల్లో మనకు అత్యవసరంగా తెలుసుకోవాల్సిన విషయం ఇదే. షార్ట్కట్ జోలికి వెళ్ళకండి, నేరుగా ప్రయాణించండి. అది ఇప్పుడు రైల్వేలో ఎందుకు పెడతారు అంటే ఆ షార్ట్కట్లో అది మొత్తం ఎక్కి ఫ్లైఓవర్ దిగి అన్నీ పోవాలి అంటే టైం బాగా పడుతుంది, అన్నీ మెట్లు ఎక్కాలి. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, అందులోంచి దునికి కిందికి మళ్ళీ ఇంకో దానికి పోయి మళ్ళీ ఎక్కి ఈ మధ్యలో ట్రైన్లు వచ్చి యాక్సిడెంట్లు అయ్యి ఒక్కొక్కసారి మనిషి కాళ్ళు పోవడో ప్రమాదాలు జరిగి మనిషే లేకుండా పోవడో జరుగుతుంది. అందుకని వాళ్ళు షార్ట్ కట్ తీసుకోవద్దు అని రాసి పెడతారు. కానీ అది జీవితంలో కూడా ప్రతి విషయంలో కూడా ఈ షార్ట్ కట్లు అనేవి పనికి రాదు. తప్పకుండా మనం దీని గురించి అవేర్నెస్ కల్పించుకోవాలి. మన పిల్లల విషయంలో మన విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి అని కోరుకుందాం. మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి.